లేక లోకంలో చేష్టలు, గలీజ్ అంటాం దాన్ని, ఏమంటారు, నీచ కార్యాలు, అల్లరి నీచ కార్యాలు, ఇటువంటి వాటిలో చేరకుండా నిన్ను నీవు ఏం చేయాలి? ప్రత్యేకపరచుకుని పవిత్రపరచుకుంటే ఏమవుతావు? నువ్వు పరిశుద్ధపరచబడతావు. నిన్ను నువ్వు శుభ్రం చేసుకుంటే నువ్వు శుభ్రం అవుతావు. ఇది తెలుగు భాష, అర్థమైందండి? నువ్వేం చేయాలి? శుభ్రం చేసుకుంటే నువ్వేమవుతావు? శుభ్రం అవుతావు, అంతే, వేరే ఇంకేం కాదు. నిన్ను పరిశుద్ధపరచుకుంటే నువ్వేమవుతావు? పరిశుద్ధుడు అవుతావు. తర్వాత పరిశుద్ధపరచబడిన తర్వాత యజమానుడు వాడుకున్నట్టుకు, చూడండి, యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయ్యుండును. యజమానుడు ఏం చేస్తాడంటే నేను